వెల్కమ్ వ్యూవర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ7. హైదరాబాద్లో నిర్వహించిన మొదటి ఐఎస్సిఏ సమావేశాలకు అధ్యక్షత వహించిందంటే టిఎస్ వెంకటరమణ గారు. ఐఎస్సిఏ ప్లాటినం జూబ్లీ సమావేశాలకు అధ్యక్షత వహించింది ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారు. అలాగే ఈ సమావేశాల నుంచి ఐఎస్సిఏ విదేశీ శాస్త్రవేత్తలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు సిల్వర్ జూబ్లీ సమావేశాలు. మనం ఇవి చెప్పుకోవడం అంటే మన పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలో సంబంధించి రీసెంట్గా ఈరోజే 17,900 నోటిఫికేషన్కి సబ్ కమిటీ నిర్మించి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మనం చదువులో పోటీ పడుతూ ఉండాలి. ఖచ్చితంగా జాబ్ రావాలంటే జనరల్ స్టడీస్ ఇప్పుడు మనలాంటి ఛానల్స్ అలాగే మీరు కూడా చదవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ అనేది సైన్స్ అంటే జాతీయ సైన్స్లో ఎప్పుడెప్పుడు జరిగిందంటే సిల్వర్ జూబ్లీ వచ్చేసి 1938లో జరిగింది. గోల్డెన్ జూబ్లీ వచ్చేసి 1963లో జరిగింది. డైమండ్ జూబ్లీ వచ్చేసి 1973లో జరిగింది. ప్లాటినం జూబ్లీ వచ్చేసి 1988లో జరగడం జరిగింది. అయితే ఇంకోటి కింద పేర్కొన్న ఐఎస్సిఏ సమావేశాలకు అవి నిర్వహించిన నగరాలతో జతపరచండి అని అన్నాడు. 105 సమావేశం వచ్చేసి హైదరాబాదు తొలుత ప్రతిపాదన. మళ్ళీ 104 సమావేశం వచ్చేసి తిరుపతి, 103 సమావేశం వచ్చేసి మైసూరు, 102 సమావేశం వచ్చేసి మనకు ముంబై. ఇట్లా ఐఎస్సిఏ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన సరైన వాటిని గుర్తించండి అని అంటాడు. వీటిలో 2013లో జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఇతివృత్తం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవి కూడా ఇస్తారు. దేశ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో శాస్త్రీయ విజ్ఞానం, వీటిని యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో నిర్వహించారనేది ఇంకొకటి వచ్చేది. పైవన్నీ కూడా కరెక్టే. ఐఎస్సిఏ స్వర్ణోత్సవాల సందర్భంగా వెలువరించిన ప్రచురణలు గుర్తించండి అని అంటాడు. అదేంది, ఒక దశాబ్దపు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, ఇంకోటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సంక్షిప్త చరిత్ర. ఈ రెండు కూడా మనకు వెలువరించిన ప్రచురణలు అన్నట్టు. దానికి సంబంధించిన ఐఎస్సిఏకి సంబంధించినవి. కింది వాటి సరైన వాటిని గుర్తించండి అంటాడు. 1914లో ఐసిటెక్ సొసైటీ కలకత్తాలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మొదటి సమావేశాలు నిర్వహించబడ్డాయి అనేది కరెక్టే. జస్టిస్ అశుతోష్ ముఖర్జీ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల సందర్భంగా మొత్తం 35 శాస్త్రీయ పత్రాలు సమర్పించాయి. ఈ 3 అన్నీ కూడా కరెక్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.